గారు రెడ్ బుక్ అనేది స్టార్ట్ చేశారనుకోవచ్చా, ఓపెన్ చేశారనుకోవచ్చా? ఓపెన్ చేసినట్టు అన్న. ఎందుకంటే రెడ్ బుక్లో ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు, గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని మోసాలు, గత ప్రభుత్వం చేసినటువంటి చెడు వాటిని దాన్ని లిఖితపూర్వకంగా రాసి పెట్టుకున్నాడన్న రెడ్ బుక్లో. సో వాటిని వెరిఫికేషన్ చేసి తీస్తున్నాడు కూడా ఆల్రెడీ, ఎవరు ఏంటి అనేది. కొన్ని జరుగుతున్నాయి, చూద్దాం మిగతా. వైసీపీ పరిపాలన అంటే ఉన్నప్పుడు ఎవరైతే అధికారం చేతిలో ఉన్నదని చెప్పేసి కొంతమంది వీరవి గారు వాళ్ళందరూ ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అలా అరెస్ట్ అన్న? చాలా మంచి శుభసూచకం అన్న. ఎందుకంటే అది ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎంత దారుణంగా అయిపోయిందంటే తల్లి చెల్లి పిన్ని ఇలాంటి ఏ పదాలు లేకుండా గలీజ్ మాటలతో చాలా ఇరిటేట్ చెప్పించారు. ఎవరు? వైసీపీ సంబంధించిన వాళ్ళు, మిగతా పేటీఎం వాళ్ళు ఏం చేస్తున్నారంటే నానాక రచ్చరచ్చ పెడుతున్నారు. ఏదేదో ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం గురించి కానీ, ఇంకోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం గురించి కానీ, గతంలో ఏదో 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు 6 కార్లు అని నానాకే అని పెడుతున్నారు. లోకేష్ గారి గురించి, చంద్రబాబు గురించి, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి దారుణంగా పెడుతున్నారు. కొందడైతే ఏకంగా పవర్ రేంజర్స్ గివర్ రేంజర్స్ అంటున్నాడు ఇటోళ్ళు. ఇంకోటి ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బహిరంగ సభలు జరిగినాయి. అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ గారిని, ఇంకో కొంతమంది వీళ్ళందరినీ ఏం చేశారంటే బొమ్మలు పెట్టి వాటిని అదేంది బాక్సింగ్ టైప్లో కొట్టాడు. సో అలా కొట్టించడము, ఆ బొమ్మలను ఏదో ఒక గోస్ట్ టైప్లో పెట్టడము, వాటిని కొట్టించడము, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలకు ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్టేనా? అంటే వైసీపీ వాళ్ళు ఒకప్పుడు అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదో రెడ్ బుక్ చేశారని చెప్పేసి చాలా అంటే పట్టించుకోలేదు, అంటే నెగిటివ్గా మాట్లాడారు రెడ్ బుక్ గురించి. అదే రెడ్ బుక్కి ఇప్పుడు పరిపాలన వచ్చిన తర్వాత భయపడుతున్నారు. దేనికి? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. రెడ్ బుక్ ఒకప్పుడు అదే రెడ్ బుక్ తీసుకొచ్చిండు లోకేష్ అని చెప్పేసి కామెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు అదే రెడ్ బుక్ భయపడి కేంద్రానికి అంటే లేఖ రాస్తున్నారు రెడ్ బుక్. అవునవును. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా దారుణాలు జరిగినాయి కన్నా, ఆర్థిక విధ్వంసాలు జరిగినాయి. ఎవరికి ఎక్కడ ఏ పరిపాలన, ఎక్కడ ఎలాంటి డాక్యుమెంటేషన్ పెట్టాలనో వాళ్ళకి తెలియక అన్నీ నానాక కట్టడాలు, నానాక ప్యాలెస్లు అన్నీ కట్టేసి చాలా రచ్చరచ్చ చేశారన్న. సో దానికి మనం ఏం చేద్దామంటే రెడ్ బుక్ అనేది ఒకటే సొల్యూషన్. అంటే ఇప్పుడు అంటే చాలా మంది ఏమంటారంటే అట్లా ఉండొద్దు, అంటే సోషల్ మీడియాలో టీడీపీ కూటమి పరిపాలన కూడా వాళ్ళు కూడా పెట్టారు, మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా, తటస్థంగా ఉండాలి కదా, మరి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయడం అందరినీ బయటికి తీయాలన్న, ఒకరినేం కాదు. ఇప్పుడు కూటమిలో కూడా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని కూడా బయటికి తీయాలి. వెనక ముందు ఫ్రంట్ బ్యాక్ ఏమి చూడొద్దన్న. ఆ రెడ్ బుక్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు జాతకాలు ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం జరిగినట్టు ఈ ప్రభుత్వం మాత్రం జరగకూడదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.